హనీ బనీ జోర్దార్ తర్వాత పప్పటి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కనిపెట్టు. వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్ ని నేను కనిపెట్టేశాను. ఆసియా ఖండంలో ఉన్నారు, ఇండియాలో స్పేస్ సెంటర్ లో ఉన్నారు. இந்த ஸ்பேஸ் சென்டர் ரொம்ப அழகா இருக்குல்ல? ஆமா, அருமையா இருக்கு. நிறைய விஷயங்கள் இங்க இருந்து தெரிஞ்சுக்கலாம். ரொம்ப நல்லா இருக்கு. ஆமா ஆமா, ரொம்ப பயனுள்ளதா இருக்கும். எவ்வளவு பெருசா இருக்குல்ல? రండి, నేనే హుదేవ్, మీ హోస్ట్ని. స్పేస్ సెంటర్ కి స్వాగతం. రండి రండి. వావ్, అమేజింగ్! ఇది ఎంత పెద్దగా ఉందో. స్పేస్ సెంటర్ ఇది షాపింగ్ సెంటర్ కాదు. స్పేస్ సెంటర్ ఎప్పుడు పెద్దదిగానే ఉంటుంది. రండి. అరే ఇదేంటి చిన్న రాకెటా? జూమ్ జూమ్. అరే మిగతా వాళ్ళు ఏమైపోయారు? అదిగో చూసారా, అదే రాకెట్ పై భాగం. అరే రే, ఈ మిషన్ స్టార్ట్ అయిపోయింది, ఏం చేయాలి? దీన్ని ఆపడం ఎలా? అరే నేను ఏ బటన్ ప్రెస్ చేశాను? వామ్మో! జూమ్. అడు చూడు, ఆ చిన్న రాకెట్ ఇప్పుడు ఎగురుతుంది. చూడు. ఓరి దేవుడో, నువ్వు ఎంత పని చేసావు? దేవుడు దీన్ని ఏం చేయలేదు, నా చెయ్యే తగిలింది. ఇప్పుడు ఈ రాకెట్ ఎగురుతుంది. రాకెట్ కాదు, మిసైల్ ఇది. ఏంటి? ఆనంద్, ఆనంద్. దేవానంద్ మీ పేరేగా? నేను దేవుని. ఆనంద్ అనేది ఇంజనీర్ పేరు. రెడీ టు లాంచ్. ఆనంద్, ఇదిగో వచ్చేసాను. ఆనంద్, ఇదిగో నేను వచ్చేసాను. ఆనంద్, ఈ మిసైల్ ని త్వరగా డీయాక్టివేట్ చెయ్యి. రెడీ టు లాంచ్. ఇప్పుడే చేస్తాను దేవ్, కంగారు పడకండి. నా మొహాన్ని నల్లగా మార్చేసింది. నా మాట విని మీరందరూ మంచి ప్లేస్ కు వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ మిసైల్ మీద నేను డైవ్ చేయబోతున్నాను. నో రిలీవ్, డైవ్ అగైన్. సరే పదండి, మనం దాని లోపలికి దాక్కుందాం. ఇక్కడ ఒకరికి మాత్రమే చోటుంది, నలుగురు ఒకేసారి దాక్కోలేమో. మీరు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. ఒక తలుపు మూసుకున్నట్టయితే దేవుడు మరో తలుపు తెరుస్తాడంటారు. అది ఇదే. అటు చూడండి, యుఎఫ్ఓ తలుపు తెరుచుకుంది. పదండి. ఐడియా, డైవింగ్ 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 ఇన్ ద మిసైల్. మిసైల్ డీయాక్టివేట్ అయింది. అంతే, అంత సరైపోయింది దేవ్. అరే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే, ఈ యుఎఫ్ఓ ఎగరడం మొదలయ్యింది. దీన్ని ఎవరు ఎగిరేలా చేస్తున్నారు? ఎవరో ఎగరేస్తున్నారు. ఎవరు ఎగిరేలా చేస్తుంది? మన వాళ్ళలో ఒక్కరే. మన వాళ్ళు అంటున్నావు కదా, అసలు వాళ్ళు ఎవరు? మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అనుమానమా?
ఎవరో మీకంటే కనిపించట్లేదా? అరే తను ఇంకెవరో అనుకుంటా. అనుమానమా? ఇంతసేపటి నుంచి నేను ఎవరో ఒక్కళ్ళనే కదా చెప్పాను. మన వాళ్ళే ఎవరో నడుపుతున్నారని చెప్పానుగా. హలో, ఏంట్రా హలో? యూఎఫ్ఓని ఎందుకు ఎగిరించావు? ఎమర్జెన్సీ. మీ అందరినీ వెంటనే మా గ్రహానికి తీసుకువెళ్ళాలి. అరే మేము ఎవరితోనూ చెప్పకుండా వచ్చాం. దానికి టైం లేదు. మీరు బ్రహ్మాండ రాజా దగ్గరికి వెళ్ళి తీరాలి. ఆయన బాధలో ఉన్నారు. మీరే ఆయనకి సాయం చేయగలరు. ఖచ్చితంగా. మేమంతా మీతో వస్తున్నాం కదా, ఖచ్చితంగా సాయం చేస్తాం. ఆయనకి ఏ సమస్య? దాన్ని మహారాజా గారు చెప్తారు. రండి వెళ్దాం. మహారాజా, వీళ్ళని తీసుకొచ్చాను. మహారాజుకి జయము. మహారాజు గారికి జయము జయము. చెప్పండి మహారాజా, మీకేంటి సమస్య? ప్రాబ్లం ఏంటంటే నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. నాకు నా కూతురు దొరకకపోతే ఈ యాపిల్ వాళ్ళకి ఇచ్చేస్తాను. మీరు యాపిల్ ఇవ్వడానికి ముందు నేను ఇక్కడ గొడవ చేస్తా. అరే మన ఇన్స్పెక్టర్ పాండా ఇక్కడేం చేస్తున్నారు? అరే ఇది మన పాండా కాదు, యూ పాండా. ఎగ్జాక్ట్లీ. నేను మీ పాండా బ్రదర్ని, యూనివర్స్ పాండా. అదర కొడతాను. నాకు కనుక నా కూతురు దొరకకపోతే ఈ యాపిల్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ కిడ్నాపర్స్ డిమాండ్ చాలా పెద్దదిగా ఉందనుకుంటా. వాళ్ళు ఈ యాపిల్ తీసుకొని మీ అమ్మాయిని వదలరు అనుకుంటా. అనుమానమా? ఇలా చూడండి, మా గ్రహం చాలా వ్యత్యాసమైనది. మేము ఒక్కొక్కరి ప్రాణాల్ని వేరే వేరే యాపిల్స్ లో ఉంచాము. ఆ, అందుకే వాళ్ళు చెప్తున్నారు యాపిల్ ని ఇచ్చేస్తాము అని. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉందనేవారు. ఆ చిలక బేగ బిచిగితేనే రాక్షసుడు చనిపోతాడట. ఏ జోర్దార్, అనవసరమైన కథలన్నీ ఇక్కడ చెప్పొద్దు. ఎవరైనా నా మెండ పిసికేస్తారు. అనుమానమా? పని గురించి మాట్లాడండి, తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే అంతరిక్షంలో యుద్ధం జరిగితే పెద్ద సమస్య ఏర్పడుతుంది. అందువల్ల మనం అటాక్ చేయలేం. అందువల్ల మా కూతుర్ని మీరే ఎలాగైనా కాపాడాలి. కానీ మేమెందుకు అలా చెయ్యాలి? ఎందుకంటే ఎవరో ఒకరన్నారు స్పేస్ లో ఉన్న గ్రహంలో ఏదైనా సమస్య వచ్చిందంటే మీరందరూ సాల్వ్ చేస్తారని చెప్పారు. అలాని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు, మన వాళ్ళు ఎవరో చెప్పారు. నా కూతురు దొరకకపోతే ఈ యాపిల్ ఇచ్చేస్తాను. వద్దు వద్దు, మేము ఎలాగైనా మీ అమ్మాయిని కనిపెడతాం. మీరు యాపిల్ ని భద్రంగా ఉంచండి. ఇంత పెద్ద స్పేస్ లో యువరాణిని మనం ఎక్కడ ఎత్తగలం? ఎగ్జాక్ట్ గా యువరాణిని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు బాగా తెలుసు. మహారాజా, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను అదర కొడతాను. నేను చెప్పింది చెయ్యి. ఆ ఫోటోని మాత్రం చూపించు. ఇది చిన్న పిల్ల కదా, యువరాణిని ఎలా కిడ్నాప్ చేశారు? ఆ చిన్న పిల్లే మా ముద్దుల కూతురు జానీ. జానీ కాదు, హనీ. ఐఎమ్ హనీ. నోరు ముయ్యి. జానీ అనే మాట అతనికి అలవాటు అనుకుంటా. ఇలా చూడు పాండా జానీ, కిడ్నాపర్ ఫొటోస్ ని వాళ్ళకి చూపించు. ఇందులో కిడ్నాపర్ ఎవరండి? వీడు ఒక్క మనిషే మారువేషంలో తిరుగుతాడు. చివరిగా ఏ గ్రహంలో వీళ్ళనైతే చూశారో ఆ గ్రహానికి మిమ్మల్ని తీసుకెళ్తారు. మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? ఎవరైనా, వేరే ఎవరైనా, మన వాళ్ళు ఎవరైనా. ఏంటి అనుమానమా? కిడ్నాపర్ ఎందుకు ఇంకా డిమాండ్ చేయలేదు? అసలు తను ఏం ఆశిస్తున్నాడు? యాపిల్ యాపిల్ యాపిల్. రాజాగ్రహంలో ఉన్న అందరి యాపిల్లు నాకే కావాలి. ఆ తర్వాత అందరి ప్రాణాలు నా కంట్రోల్లోకి వస్తాయి. ఆ తర్వాత ఈ అంతరిక్షానికి నేను రాజునవుతా. జూమ్ 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 జాము జాచా. జై గురు, జై గురు, జై గురు. చెప్పండి బాస్, ఎన్ని యాపిల్స్ కావాలి? మొత్తంగా 50 లక్షలుంటాయి. 50 లక్షల యాపిల్ దాన్ని ఎక్కడ పెట్టగలం? మొత్తంగా 50 లక్షలుంటాయి.
అరే చి నోర్మోయ్, ఎప్పుడు ఒకే డైలాగ్ చెప్తున్నావు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, రాజకుమారి ఎట్టి పరిస్థితుల్లో మన చోటు నుంచి తప్పించుకోకూడదు. తన వల్లే ఈ అంతరిక్షానికి నేను రాజు అవ్వబోతున్నాను. జూమ్ జూమ్ జాము జాచా. బాస్, స్పేస్ రాజు చేతులు కట్టుకుని అసలు ఊరుకోరు. ఆయన మిమ్మల్ని పట్టుకోవడం కోసం తప్పకుండా ఎవరైనా పంపిస్తారు. నువ్వు చెప్పావంటే అది తప్పుగానే ఉండదు. ఎవడైనా రాని నన్ను పట్టుకోవడం అంత సులువైన విషయం కాదు. అది జరగని పని కూడా. వాడు రాని, ఎవడైనా రాని, రానివ్వు. జూమ్ 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 జాము జాచా. కిడ్నాపర్ ని చివరిసారిగా ఈ గ్రహంలోనే చూశారు. సిద్ధంగా ఉండండి, మనం అతి త్వరలో ల్యాండ్ అవుతాం. మన గ్రహానికి శత్రువులు వచ్చారు, త్వరగా రండి. మా అనుమతి లేకుండా లోపలికి ఎలా వచ్చారు? నేను ఇప్పుడు ఆత్ర కొడతాను. వాళ్ళందరూ పోలీసు వాళ్ళే. పట్టుకున్నారంటే రిపోర్ట్ చేస్తారు. పారిపోండి. పట్టుకోండి వాళ్ళని. అరే రే ఆ లోపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పట్టుకు వెళ్తున్నాడు. ఓయ్, అతనితో చెప్పు మన స్పేస్ లో ఉండే రాజాగారి పని మీద వచ్చామని. ఈ గ్రహాన్ని పరిపాలించేది అతను కాదు, పరిగెత్తు. ఈ లోపు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? నాలాంటి కిలాడిని మీరు ఎప్పుడైనా చూసారా? అమ్మయ్యా, తప్పించుకున్నాను. తప్పించుకున్నాను. అరే కనీసం సారీ అయినా చెప్పొచ్చు కదా. ఎందుకు ఇప్పుడు సారీ? దొంగ దొంగ వదులు, నా బస్ వదలరా, వదులు. లేడీని అటాక్ చేస్తాడా? ఆధార కొడతాను. ఇదిగోండి మేడం మీ పర్స్. నేనెప్పుడు ఆధార కొడతా. థ్యాంక్ యూ బాబు, భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. పాండే సార్, దాక్కోండి, ఎవరైనా చూస్తారేమో. అయితే ఏమైంది, ఆయన కూడా మన ఫ్రెండే కదా. రే, ఈ ఊర్లో ఉండే పోలీస్ ఎవడైనా చూస్తాడని చెప్పాను రా. అనుమానమా? నాకే అనుమానం. ఒరే, నేను నీతో చెప్పలేదురా. నీతో మాట్లాడితే నాకు పిచ్చెక్కుతుంది. ఎవరికి ఇప్పుడు పిచ్చెక్కుతుంది? ఇలా చూడండి, అక్కడే ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. పరిగెత్తండి, పరిగెత్తండి. వాళ్ళని వదలకండి.
ఈసారి మీరు తప్పించుకోలేరు. మళ్ళీ వచ్చేసారా? పారిపోండి. మనం ఇప్పుడు బాగా ఇరుక్కున్నట్టున్నాం. చూడండి, మేము క్రిమినల్స్ కాదు. మేము ఒకరి కోసం వచ్చాం. పాండా గారు, ఆ ఫోటో చూపించండి. వాళ్ళ దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. వారే వా, వేడి వేడి టీని అన్ని కప్పుల్లో ఇప్పుడు వేసేస్తా. ఓహో, నేను ఖాళీ టీ పాట్ని తీసుకొచ్చాను, దాంట్లో టీ వేయడం మర్చిపోయాను. హలో, వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. సార్, వాళ్ళు నువ్వు నోర్మోయ్. లోపలికి వెళ్ళండి. రండి రండి రండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? సార్, అది నోర్మోయ్, ఈ ఇంటి హెడ్ నేను, అంటే పిల్లు. సార్, ఇది పోలీస్ స్టేషన్ సార్. అలాగా? పోలీస్ స్టేషన్ లోనే మా నాన్న నివసించారు. మరైతే మీ నాన్న కూడా ఇన్స్పెక్టర్ గా ఉండేవారా? ఇన్స్పెక్టర్ అని చెప్పకు, మా నాన్న దొంగగా ఉండేవాడు. దొంగ. అవును, వీళ్ళంతా ఎవరు? మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మన గ్రహంలోకి వచ్చేసారు. వీళ్ళెలా వచ్చారు? అవును, మీరంతా ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పండి, ఇప్పుడు రాజకుమారి గారు ఎక్కడున్నారు? రాజకుమారియా? ఏ రాజకుమారి? వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అనుమానమా? ఎగ్జాక్ట్లీ, నేను అదర కొడతాను. ఇలా చూడు, మర్యాదగా రాజకుమార్ని మాకు అప్పగించి నువ్వు సరెండర్ అయిపో. నువ్వు చేసింది కిడ్నాపింగు. ఏంటి కిడ్నాపింగా? అరే, నేను ఒక ఇన్స్పెక్టర్ని. నువ్వు కిడ్నాపర్వే. అనుమానమా? నువ్వు నన్ను కిడ్నాపర్ అని చెప్పకు. కిడ్నాపర్ గా ఉండేవాడు మా నాన్న. మరైతే ఇది ఇంకా చాలా పెద్ద తప్పు. మేం మీ ఫోటోని ముందే చూసాం. యూ పాండా సార్, ఆ ఫోటో చూపించండి. ఓ, తనని నేను ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను? గుర్తొచ్చింది. ఇదొచ్చి నా మమ్మల్ని స్పేస్ రాజా ఇక్కడ పంపించారు. వాళ్ళకి మేము చాలా కావాల్సిన వాళ్ళం. ఆయన మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. ఏంటి అనుమానమా? దాన్ని మీరు ముందే చెప్పొచ్చుగా. ఇదిగోండి ఇదిగోండి, టీ తాగండి. ఇందులో టీ లేదు కదా. అదే ఉంది కదా, తాగండి. నాకు కాఫీ ఇవ్వండి. కాఫీయా? కాఫీ అని చెప్పకు. కాఫీని మా నాన్నగారే తయారు చేస్తారు. సరే, ముందు మాకు టీ ఇవ్వండి. ఇందులో అసలు టీయే లేదు. నీకేమన్నా పిచ్చా? మూర్ఖుడని చెప్పకు. మూర్ఖుడు మా నాన్నగారే. నోరు మూసుకుని టీ తాగండి. మాకు టీ ఇచ్చి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారు. మీరు యువరాన్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం చాలా పెద్ద తప్పు చేశారు. ఏంటి అనుమానమా? నా మొహం మీద పిరికివాడని రాసుందా ఏంటి? లేదు. అయితే నోరు మూయండి. అలా చూడండి. వాడు నా సోదరుడు చక్రంబాయ్. వాడో క్రిమినల్, ఓ కిడ్నాపర్. మీకు కావాలంటే వాడి అడ్రస్ నేను ఇస్తా. ఇందులో అతని జీపీఎస్ లొకేషన్ ని ఫీడ్ చేయండి. త్వరగా చేయండి, మాకంత టైం లేదు. మీ తమ్ముడు అడ్రస్ చెప్పండి. మేము రాజకుమార్ని కాపాడి తీసుకెళ్ళాలి. ఇదే వాడి లొకేషన్. తమ్ముడు, మనం ఎందుకని మారువేషంలో వచ్చాం? అరే, అప్పుడే ఈ గ్రహంలో మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు, కానీ మనం ఆ చక్రాన్ని ఈజీగా పట్టుకోవచ్చు. నా ట్రాన్స్మిటర్ ప్రకారం ఆ చక్రం ఇక్కడే ఎక్కడో ఉండాలి. హలో, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? చక్రం అక్కడ వెళ్తున్నాడు, వెళ్ళి పడుకోండి. చక్రమన్న వచ్చేసారు, చక్రమన్న వచ్చేసారు. పారిపోండి, పారిపోండి.
అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు బాస్. తను ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళి అంతా చెక్ చేయి. వాణ్ణి ఎత్తుకురా. ఏంట్రా మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? నా డబ్బులు ఎక్కడ్రా? డబ్బులు ఇవాళ చక్రంబాయ్ స్వయంగా డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. అద్భుతం అన్నయ్య, హీరో లాంటి ఎంట్రీ ఇచ్చావు నువ్వు. ఏమంటున్నావురా? అలా అంటున్నావా? అవునన్నయ్య, నిజమే, నువ్వు అద్దరు కొట్టేశావు. మీరు మాత్రం సినిమాలోకి వస్తే లవర్ బాయ్, యాక్షన్ హీరో, విలన్ మీరే అందరినీ లేపేస్తారు. అరే లేదు లేదు, నువ్వు ఊరికినే అనుకో. అరే నిజమే చెప్తున్నాను అన్నయ్య. రే టోపీవాడా, నువ్వు మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చే, అర్థమైందా? అదిగో అక్కడున్నాడు చక్రం, పట్టుకోండి. చక్రం, ఇవాళ నువ్వు మా చేతిలోంచి తప్పించుకోలేవు. వీళ్ళకి అంత ధైర్యమా? చక్రంతోనే ఛాలెంజ్ చేస్తున్నారు. చిత్త కొట్టండి. కంగారు కంగారుగా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ నుంచి మీరెవరూ తిరిగి వెళ్ళలేరు. ఏం డైలాగు, ఏ యాక్షన్ సీక్వెన్స్? అరే పొగడ్డం ఆపరా, వెంటనే ఫైట్ ని స్టార్ట్ చేయి. మనల్ని చుట్టుముట్టారు, ఇవి రెగ్గొట్టేయి. రే మీకేం కావాలరా? నన్ను గుడిగా అంట అనుకున్నారా? ఇటువైపు అటువైపు బంతాడుకుంటున్నారు. వీళ్ళు కిలాడీలా ఉన్నారే. నైసుగా తప్పించుకో చక్రం. చక్రం పారిపోతున్నాడు, వాడిని పట్టుకోండి. అనుమానమా? పట్టుకోండి. వెతకండి. వెతకండి, ఆ చక్రం ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు. భలే, ఈ మాస్క్ చాలా అద్భుతంగా ఉంది. ఓసారి వేసుకొని చూస్తే పోలా. త్వరగా రా, నువ్వు ఎంట్రీ ఇవ్వాల్సిన టైము. ఏం ఎంట్రీ? దేనికి ఎంట్రీ? వామ్మో, వద్దు, నన్ను వదులు, నన్ను వదిలే, నేను వెళ్ళిపోవాలి. అరే హనీ ఎక్కడున్నాడు? అదిగో స్టేజ్ మీద ఉన్నాడు. హనీ, వీడు మనల్ని ఇరికించేలా చేస్తున్నాడు. చూడండి, ఆ దద్దములు వచ్చారు. ఆ దద్దములు ఎందుకు వచ్చారు? చక్రం ఎక్కడికి వెళ్ళాడు? అద్భుతమైన ఫైట్ కి రెడీగా ఉండండి. లేదు, మనం ఇప్పుడు ముందు సరెండర్ అవుదాం. ఏంటి? అంటే చక్రం దగ్గరికి వెళ్ళడానికి సరెండర్ అవడమే మంచి ఐడియా. ఈ రౌడీలే చక్రం దగ్గరికి మనల్ని తీసుకెళ్తారు. అద్భుతం బన్నీ, గుడ్ ఐడియా. వారిని పట్టుకోండి. లాక్కు రెండు వీలని చక్రం అనే దగ్గరికి తీసుకెళ్దాం. అరే, వీడు మనల్ని బాస్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడుగా, కానీ థియేటర్కి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏ సినిమా ఆడుతుంది? అరే ఛీ, నోరు మొయ్.
ఆ అన్న హీరో అవబోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోస్ ని లేపేస్తాడు. మీరందరూ నన్ను రోడ్లో వెతుకుతున్నారు, కానీ నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వావ్, 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 వావ్. సూపర్, అదరగొట్టేస్తావన్నయ్యా. నచ్చిందా? నేను కూడా గొప్ప హీరోలా చేయగలను తెలుసా? నీ ఆకారం చూస్తే చాలా అందంగా ఉంది. అలాగే స్టేజ్ లో ఆడుతూనే ఉండు. నేను నిన్ను టచ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సూపర్ అన్నయ్య, సూపర్ అన్నయ్య, సూపర్. భలే చెప్పావన్నయ్య డైలాగు. నువ్వు పెద్ద హీరో అయిపోతావు. నిజంగానా? నిజమేనన్నయ్య, ఆస్కార్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. ఖచ్చితంగా నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావన్నా. అరే తను యాక్టర్ కాదు స్టార్. అరే ఏమంటున్నావు? నిజంగానా? అవును. మీరు అనుకుంటే స్టార్ అవ్వగలరని అతను చెప్తున్నాడు. అనుమానమా? అవును, వీడెవడు? ఆయన మీకు తెలీదా? రితిక్ రోషన్ పరిచయం చేసింది ఎవరు అనుకుంటున్నారు? రాకేష్ సార్ కదా. అమెరికాను ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు? సల్మాన్ కి ఇంత గొప్ప మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? షారుఖ్ ని ఇండస్ట్రీకి ఎవరు పరిచయం చేసింది? ఇతనెవరు? డైరెక్టరా? లేదు, వీడు బన్నీ. ఆయన స్టార్ మేకర్ బన్నీ. పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. కుక్కను కూడా ఆయన స్టార్ చేయగలరు. మిమ్మల్ని కూడా స్టార్ గా మార్చేస్తాడు. అలాగా? చేయండి, స్టార్ ని చేయండి. ముందు మా రాజకుమార్ని వదిలిపెట్టండి. ఇవ్వండి ఠాకూర్, రాజకుమారిని ఇవ్వండి. ఏ ఊరు రాజకుమారి? ఏ ఊరు రాజకుమారి? నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన రాజకుమారి. నా పేరుని చెడగొట్టుకో. నేనే ఊరు రాజకుమారిని కిడ్నాప్ చేయలేదు. ఆయన ఎప్పుడూ అబద్ధం ఆడరు. ఎవరు అబద్ధం చెప్పారు? నేనేరా, నా పేరు కోయి. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు. ఫోటో చూపించు. అరే వీడు నా సోదరుడు. మీ సహోదరుడిని మేము ఆల్రెడీ కలిసాం. ఆయన ఇన్స్పెక్టరేగా. ఆయనకి ఆ మచ్చ లేదు. మచ్చ నీ మొహం మీద ఉంది. అనుమానమా? అది నా మూడో తమ్ముడు. చూడు, మచ్చం ఎడం పక్కన ఉంది. నా తమ్ముడికి కుడివైపే ఉంటుంది, కానీ నాకు లెఫ్ట్ లో ఉంది. నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, వాడు విల్లన్ అవ్వాలనుకుంటున్నాడు. వాడి పేరు గుల్లు. తను ఎక్కడున్నాడు? నిన్నే మాట్లాడా. వాడేదో స్పేస్ మాల్కి వెళ్ళబోతున్నాను అన్నాడు. నేను మంచివాన్నేగా, నన్ను హీరోని చేయండి. ఒక్కసారి నన్ను హీరోని చేయండి. ముందు మాకు మీ తమ్ముడిని చూపించు. మేము తిరిగి భూమికి వెళ్ళిన తర్వాత నిన్ను హీరోని చేస్తాం. ఇదిగో, దీన్ని స్పేస్ మాల్ కి వెళ్ళి చూపించండి. ఆ తర్వాత చెప్పండి హెల్ డొమింగో. ఎలా చెప్పాలి? హెల్ డొమింగో. ఆ తర్వాత ఆ హీరో మ్యాటర్ గుర్తుందిగా, మర్చిపోకండి. త్వరలో చక్రం బాయ్ హీరో అవుతాడు. Bingo. Hello, Bingo. హలో ఫ్లెమింగో. హెల్ డొమింగో. వెల్కమ్. నేను నా గెస్ట్ ని స్పేస్ మాల్ కి తీసుకొచ్చాను. వీళ్ళు స్పేస్ రాజు గారి గెస్ట్లు. మీకు ఏ సహాయం కావాలన్నా సరే మాతో చెప్పండి. ముందు మనం వాడు ఎక్కడున్నాడో వెతకాలి. ముందు అటు వెళ్ళి చూద్దాం, తర్వాత ఇటు చూద్దాం. నేను అదరగొడతాను. ఆ గుళ్ళు ఎక్కడా లేడు. అదిగో అక్కడ ఉన్నాడు. కొనండి, వడా కొనండి. చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఏం తింటారు? ఇడ్లీ తింటారా? వడ తింటారా? అయ్యో, ఏమి తినరా? అయితే నేను బయలుదేరతా. ఇడ్లీ కావాలా? మీకు వడ కావాలా? సూపర్ అయిన మసాలా వడ ఉంది. వేడిగా మా చేత బాగా దెబ్బలు తినబోతావు. అనుమానమా? అయ్యో, నేను తన్నులు తినడానికి సిద్ధంగా లేను. నేను ఇప్పుడు ఆతర కొడతాను.
అయ్యో నా లుంగి లుంగి వదిలే, లుంగి వదిలే, నన్ను వదిలే. అరే నన్ను వదిలే, నాకు చిన్ని చిన్ని పిల్లలున్నారు. చిన్న చిన్న పిల్లలున్నారా? మరి చిన్న యువరాణి గారిని ఎందుకు కిడ్నాప్ చేశావు? లేదు, నేనెవరిని కిడ్నాప్ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి రాజకుమార్ని పెంచాను. నేను అదరగొడతాను. రాజకుమారిని నువ్వు ఎలా పెంచుతావు? నాకు చిన్ని చిన్ని పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోనే నేను రాజకుమారిని పెంచుతున్నాను. మీరు కావాలంటే రాజకుమారిని అడగండి. రాజకుమార్ని పిలువు. అమ్మా రాజకుమారి, కొబ్బరి బొండంతో బయటికి రా అమ్మా. ఈమె రాజకుమారి. ఏం అడగాలనుకున్నారో అడగండి. మేము ఈ రాజకుమారి గురించి అడగలేదు, స్పేస్ రాజకుమారి గురించి అడుగుతున్నాం. తను నా దగ్గర లేదు. నా దగ్గర చిన్ని 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 పిల్లలే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఉన్నారు? మొత్తం 6 పిల్లలున్నారు. పిల్లలారా, ఇవన్నీ కూడా ఆడపిల్లిలా లేక మగ పిల్లిలా? రెండూ కలిసే ఉన్నాయి. నేను వీటిని సొంత పిల్లల్లా పెంచుకుంటున్నాను. మీరందరూ ఇడ్లీ తింటారా? ఊరికే నటించుకు. నాకు బాగా తెలుసు నువ్వే రాజకుమారిని కిడ్నాప్ చేశావని. ఖచ్చితంగా నా తమ్ముడే కిడ్నాప్ చేసుంటాడు. నేనిక్కడ ఇడ్లీ వడ అమ్ముకుంటున్నాను. నాకు చిన్ని 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 పిల్లలున్నారు. ఇడ్లీ వడ అమ్ముకునే మేము కడుపు నింపుకుంటున్నాం. మేము మీ సహోదరుల్ని ఆల్రెడీ చూసాం. మీ మొహం మీద రైట్ సైడ్ మచ్చ ఉంది. కాస్త బాగా చూడండి, లెఫ్ట్ సైడ్ లో కూడా మచ్చుంది. అవును, లెఫ్ట్ లో కూడా పుట్టుమచ్చుంది. వాడికి రైట్ సైడ్ లో మాత్రమే ఉంటుంది. ఏయ్, అయ్యో, మీరు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? నాకు చిన్ని 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 పిల్లలే ఉన్నారు. పిల్లల్ని అడగడం లేదు. అయ్యో, సోదరులు ఎంతమంది? 4 మంది ఉన్నారు. 4వ వాడే గుల్లు. అలాగా? అయితే ఆ గుల్లు ఎక్కడా? మీకు వెనకాలే ఉన్నాడు. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. నా వల్ల కాని పని అంటూ ఏదీ లేదు తెలుసా. నన్ను పట్టుకోవడం కష్టమైన విషయమే కాదు, జరగని పని కూడా. అంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? వాడి గ్రహానికే వెళ్ళిపోయినట్టున్నాడు. అక్కడే వాడి రాజ్యం ఉంది. లొకేషన్ మ్యాప్ ఇవ్వు, మేము వెళ్ళి చూస్తాము. ఇస్తా, కానీ నేనే ఇచ్చానని మా తమ్ముడితో చెప్పకండి. నాకు చిన్ని 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 పిల్లలున్నారు, అర్థమైందా? నీ తమ్ముడు ఎందుకని ఇలా ఉన్నాడు? అది కూడా అతనికి తెలీదా ఏంటి? నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని అతనికి తెలీదా? అందరూ యూఎఫ్ఓకి వెళ్ళండి, మనం గుల్లు గ్రహానికి వెళ్ళాలి. నేను వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మనల్ని వెతుకుతున్నారా తాంబా? మొత్తంగా 50 లక్షలు అయ్యాయి. అరే ఏం అడిగినా ఒకే డైలాగ్ చెప్పించావకరా. కొత్తగా ఏది చెప్పడం చేత కదా. మొత్తంగా 50 లక్షలు అయ్యాయి. మీరు అడిగింది సరైన వ్యక్తిని కాదు బాస్. మాతో అడగండి, చెప్తాం. ఏమంటావు భాయ్? అవును మిస్టర్ దాదా, మాతో చెప్పండి, మేమేం చేయాలి? వాళ్ళు ఏ క్షణానైనా మన ఈ గ్రహానికి వచ్చి చేరుకుంటారు. వాళ్ళు మన చోటికి ఏమాత్రం రాకూడదు. వాళ్ళు రారు. ఒకవేళ మన చోటికి వచ్చి చేరుకున్నారంటే అప్పుడు అప్పుడేం చేయాలి? అప్పుడు మీ సేఫ్టీకి రాబిట్స్ ఉన్నాయి. సోనచిని కూడా ఉన్నారుగా. శబాష్, మీరందరూ నన్ను కాపాడతారని నమ్మకం ఉండింది. మనం ఆ యువరాణిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాం. దానికి బదులు ఇప్పుడు ఎన్ని మూటలు గోధుమలు కొంటాం? రే చాలియా, బుద్ధిలేనోడా, నువ్వు ఇంకా 70s లోనే ఉన్నట్టున్నావు. ఈసారి మనం అడగబోయేది గోధుమ కాదు, ఠాకూర్ యొక్క సింహాసనాన్ని, అంటే రాజసింహాసనం. జాగ్రత్తగా ఉండండి. బుద్ధి లేనోళ్ళారా, నేను ఆ అర్థంలో చెప్పలేదు. నేనేమంటున్నానంటే అలర్ట్ గా ఉండండి. వాళ్ళు ఏ క్షణంలో అయినా మన గ్రహానికి వచ్చి చేరుకుంటారు. వాళ్ళని వేరే విధంగా ఆహ్వానించండి. మనం వచ్చి చేరుకున్నాం, అదే కుళ్ళు గ్రహం.
మనం ఇప్పుడు అడవిలోకి వచ్చాం. సిటీలో దిగగానే మనల్ని పట్టుకుంటారు. ఇక్కడ గుళ్ళు మనుషులు చాలా మంది ఉంటారు. రండి మనం సిటీకి వెళ్ళిపోదాం. మ్యాప్ లో వాళ్ళ లొకేషన్ కరెక్ట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. నేను బండికైనా ఏర్పాట్లు చేస్తాను. అంతవరకు మీరందరూ దాగి ఉండండి. అందరూ వచ్చి ఎక్కండి, త్వరగా రండి. అందులో కూర్చోడానికి చోటు ఎక్కడుంది? మేము ఎలా కూర్చోవాలి? ఓహో, కంఫర్ట్ చూడకండి. ఇప్పుడు మన రాజకుమారిని కాపాడాలి. మీరు వెళ్ళి ఆ ముందులో ఉన్న బాస్కెట్ లో కూర్చోండి. నేనే ఈయన భుజంలో కూర్చుంటాను. ఒకసారి నేను అక్కడ వెళ్ళానంటే ఆ తర్వాత ఆదర కొట్టేస్తాను. అరే, ఆ వెళుతున్న వాళ్ళనే మనం వెతకది. బాస్ చూపించింది కూడా వాళ్ళనే. పట్టుకో త్వరగా. ఓ ఆహా, అవును వీళ్ళు వాళ్ళే. వదలకండి. పంట సార్ మన వెనకాల గుళ్ళు మనుషులు వస్తున్నారు చూడండి. మనల్ని గుళ్ళు మనుషులు ఫాలో చేస్తున్నట్టున్నారు. ఇలా అయిపోయిందేంటి? ఆగండి, మేము పడిపోయాం. ఇప్పుడు ఆదర కొడతానులే. కొంచెం జాగ్రత్తగా ఉండండి యూ పాండా గారు. యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. పాండా గారు, మన ముందు తాడు ఉంది. చూడండి పాండా సార్, బండి జాగ్రత్తగా తోలండి. జనాలు మిమ్మల్ని కొడతారు. అనుమానమా? అసలు నీకు బుద్ధి అనేదే లేదు. పద, నన్ను మీ గుడోనికి వెంటనే తీసుకెళ్ళు. వాళ్ళని పట్టండి. వాళ్ళని ఫాలో చేస్తే గొళ్ళు గుడోని కనిపెట్టొచ్చు. అద్భుతం పాండా సార్, మీరు మంచి బైకర్. అరే, మీరు ఏం చేస్తున్నారు పాండా గారు? బైక్ ఇంత స్పీడ్ గా ఎలా తోలుతున్నారు? బైక్ ని ఎవరు తోలట్లేదా? ఏంటిది? నాకు తెలుసు, బైక్ ఎవరు నడపలేదు. పాండా గారే నడుపుతున్నారు. అనుమానమా? అరే, బైక్ ని ఎవరు తోలట్లేదు. పాండా గారు ఉన్నట్టుండి కనిపించట్లేదు. ముందు చూడు, గుల్లు గోడౌన్. ఎవడు నన్ను టచ్ చేయలేడు. ఆయుధాలని తీసుకోండి. నేను అదర కొడతాను. రాజకుమారిని వెంటనే మాకు అప్పగించండి. నేను ముందు వైపు అటాక్ చేస్తాను, నువ్వు వెనక వైపు వెళ్ళు. ఓకే.
టాంబా నువ్వు అక్కడేం చేస్తున్నావు? మొత్తం 50 లక్షలు సర్దార్. ఆదర కొడతాను. నువ్వు నా మనుషుల్నే కొట్టావు కదా. ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు, వెళ్ళి తర్వాత రా. వెళ్ళి మళ్ళీ రా. వీడు వినట్లేదు. ఏంటి వీడు ఇలా నన్ను కొడుతున్నాడు? రారా నాతో రా. ఇప్పుడు నాకు టైం లేదు, వెళ్ళి తర్వాత రా. ఎవరో నాతో ఎందుకు ఫైట్ చేయట్లేదు? డాక్టర్ చాంకోస్ కుళ్ళు, ఇప్పుడు నిన్ను చిత్త కొట్టేయబోతున్నాను, కాసుకో. ఇలా చూడు, నన్ను ఊరికినే కొట్టకు, అర్థమైందా? ఓవర్లోడ్ గా ఉన్న టెంపో నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. చాలు, నన్ను ఎందుకు కొడుతున్నావు? అరే రాజకుమారి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఆదర కొడతానులే. రాజకుమారిని మర్యాదగా మాకు అప్పగించావు. మొత్తం 50 లక్షలు సర్దార్. నీకు 50 లక్షలు కాదురా, నిన్ను 50 టన్నులు తంతాం. యూ పండా సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. మహారాజు గారికి చెప్పండి రాజకుమారి దొరికిపోయారని. నేను ఈ యాపిల్ ఇచ్చేస్తాను. రామ్మా బంగారం. చాలా సంతోషం, మీరందరూ కలిసి మాకు చాలా సహాయం చేశారు. మేము గనక యాపిల్ ఇచ్చుంటే ఆ పోకిరి వాళ్ళు ఈ స్పేస్ కి రాజయ్య ఉంటారు. మీరు రాజకుమారిని మాత్రమే కాదు, మా ప్రాణాలను కూడా కాపాడారు. లేకపోతే నేను ఏడ్చేర్చి యాపిల్ని ఇచ్చేసేదాన్ని. మీరిచ్చిన పని పూర్తి చేశాం. మమ్మల్ని ఇంటికి పంపడానికి ఏర్పాట్లు చేయండి. ఖచ్చితంగా. యూ పాండా, మా తరపున వీళ్ళకి చాలా గిఫ్ట్లు ఇవ్వండి. ఎవరైనా వీళ్ళని ఇంటికి తీసుకెళ్లి వదిలిరండి. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎవరు వదులుతారు? అరే ఎవరో ఒకరు వదులుతారు. ఈ కోయే తీసుకెళ్ళాలి, వీడే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలి. పిల్లలు, మాకు సహాయం కావాలంటే మళ్ళీ మిమ్మల్నే పిలుస్తాము. పిలవండి పిలవండి, కానీ ఈ కోయినే మమ్మల్ని తీసుకురావాలి. ఇదిగో ఈ కోయి, ఇదిగో కోయి. అలా చూడు, మనం వచ్చి చేరుకున్నాం. బన్నీ, ఈ చోటు చాలా అందంగా ఉంది కదా. బన్నీ, ఎందుకు ఎంత టెన్షన్ గా ఉన్నావు? తాతయ్య త్వరగా రమ్మని లెటర్ రాశారు కదా, అదే టెన్షన్ గా ఉంది. ఆయన ప్రాబ్లం లో ఉన్నారనుకుంటా. మనం వెళ్తున్నాం కదా, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఎనీ డౌట్? బన్నీ,
అలా చూడు మనం వచ్చి చేరుకున్నాం. తీసుకున్నది రండి, తాజా కాయగూరలు రండి తీసుకోండి. అవునండి, కిలో 20 రూపాయలు. భలే ఆడావు. అరే బాల్ పట్టుకో. కిలో 20 రూపాయలు. తాతయ్య హాయ్. పారిపోండి. నాకు తెలిసి వీళ్ళని ఆంగ్లేయులు పంపించుంటారు. భయపడొద్దు, వీడు నా మనవడే. నన్ను చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను పరిగెత్తుకుంటూ రాలేదు తాతయ్య. లోకం అంతా మారిపోయింది, కానీ నువ్వు మారలేదురా అబ్బాయి. తాతయ్య తాతయ్య. ఏంటి పిల్లలు? అవును తాతయ్య, ఎందుకు మమ్మల్ని ఇంత త్వరగా రమ్మని చెప్పారు? ఇలా చూడు బాబు, ఈ కాలనీని పడగొట్టేసి ఇక్కడ ఓ స్టేడియం కట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎవరు? క్రికెట్ గ్యాంగ్. కొత్త ఎంపైర్ పిలిపించారా? కానీ మ్యాచ్ గెలిచేది మేమే. ఇప్పుడు మేము చాలా టెన్షన్ లో ఉన్నాం. మ్యాచ్ ఆడే మూడ్ లో లేనే లేము. ఒక టీంలో మొత్తం 11 మందే ఉంటారు, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. అరే ఇది క్రికెట్ కాదు, రౌండింగ్ లో టీం. సిల్క్ బట్టలు ధరించొచ్చారు. ఇది సిల్క్ కాదు, కాటన్ బట్ట. ఎనీ డౌట్? నేను చెప్పింది వేళ్ల గురించే. ఈ రౌడీలే కాలనీని బతరగొట్టాలనుకున్నారు. చూడండి, రౌడీజం ఇక్కడ పనికి రాదు. అంతగా స్టేడియం కట్టాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి కట్టుకోండి. ఇది అద్భుతమైన ఏరియా. ఇంతటి విశాల ప్రదేశం ఎక్కడ ఉండదు. ఈ ఊర్లోనే ఎక్కడా లేదు. ఈ కాలనీ విశాలంగా ఉంటుంది. టోటలీ ఫ్లాట్. ఇది స్టేడియం కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. స్టేడియం ని ఇక్కడే కడతాం, తర్వాత ఇక్కడే ఆడతాం, వరల్డ్ కప్ ని గెలుచుకుంటాం. తర్వాత వరల్డ్ కప్ ఇక్కడే ఆడేలా చేసి మేము డబ్బులు సంపాదిస్తాం. ఇక్కడ ఏ స్టేడియము రాదయ్యా. మాతోనే టాస్ వేస్తారు. స్నేహితులారా, వెళ్ళి మ్యాచ్ ఆడండి. వరల్డ్ కప్ ని గెలుచుకుంటాం. అయ్యో బాబోయ్, అన్ని బాళ్ళు నాకే తగులుతున్నాయి. కొంచెం పరిగెత్తడానికి ఛాన్స్ ఇవ్వండి. నన్ను కొట్టకండి. ఇదిగో తీసుకో, తీసుకో, తీసుకో. మీరు మ్యాచ్ గెలిచారని మాత్రం అస్సలు అనుకోవద్దు. రెండవ ఇన్నింగ్స్ కి మేము మళ్ళీ తిరిగి వస్తాం. నేను మీలాగా ఫైట్ చేయలేను, ఎందుకంటే నేను బలవంతుణ్ణి కాను. అది కాదు నాయనా, నిజం గర్జించుకుంటూ రావాలి కదా. నేను ఒక్కసారి కూడా గర్జించలేదు కదా. ఇదంతా మంచిది కాదు. హాల్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. సిల్క్ బట్టలు వేసుకురండి త్వరగా. మా దగ్గర అసలు సిల్క్ క్లాత్లే లేవు. ఎలా ఉన్నారో అలాగే రండి. ఇదేదో గర్జించుకుంటూ వచ్చేసిందండి. మీరు గర్జించలేరు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు గర్జించేవాడిని. ఇది ఎవరి శిల?
ఇది షేర్ సింగ్ ఇది చాలా పెద్ద ఫైటర్, చాలా బలశాలి. బలహీనులందరికీ సహాయం చేసేవారు. అందరూ ఈయన్ని అడుగుతారు. సరే రావయ్యా, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రా బాబు, లోపలికి రా. క్రికెట్ గ్యాంగ్ని కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తారు సిల్క్ బట్టలు వేసుకొని. ఇతను చెప్పిన విషయం నిజమే. గర్జన చేసి తాతయ్య వాళ్ళని తన్ని తరమకపోతే వాళ్ళు కాలనీనే నాశనం చేస్తుండే వాళ్ళు. నువ్వు చెప్పింది కరెక్టే. గర్జన చేసి మీరు 4 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ క్రికెట్ గ్యాంగ్తో దెబ్బలు తినేది మేమే, మీకు తెలుసా? ఈయన గారు చెప్పింది నిజమే. గర్జన చేసి తాత, నువ్వు వాళ్ళ పక్కన ఉన్నావా మా పక్కన ఉన్నావా? వాళ్ళు చెప్పిన దానికి అవునంటున్నావు, మేము చెప్పిన దానికి అవునంటున్నావు. ఇప్పుడు అందరూ చెప్పింది కరెక్టే అయితే అప్పుడు అందరూ కరెక్టే అని చెప్పాలి కదా. గర్జన చేసామని చెప్పడం మర్చిపోయారు. కన్నా నేను చిన్న వయసులో గర్జన చేసేవాడిని. మీ యవ్వనం పూర్తయింది, మమ్మల్ని ఎందుకు పాడు చేస్తున్నారు సిల్క్ బట్టలతో? మిమ్మల్ని మీరే కాపాడుకోలేనప్పుడు మీకు యవ్వనం ఉండి కూడా ఏ ప్రయోజనం లేదయ్యా. మీరే చెప్పండి, మేము వాళ్ళతో పోటీ ఎలా పడగలం? ఎంత స్పీడ్ గా బౌలింగ్ వేస్తున్నారో చూసారు కదా. వాళ్ళ దెబ్బ మేము తట్టుకోలేము. వీళ్ళు ఇక్కడ ఉండకూడదు సిల్క్ బట్టల్లో. ఓకే, అయితే మేము కాటన్ క్లాత్ వేసుకుంటాం. ఓయ్, ఇక్కడ మిమ్మల్ని ఉండనివ్వం. ఆపండి, ఆపండి, ఆపండి. నేనే తాతని, ఏదైనా నేనే చెప్పాలి. 3 నెలలుగా అద్దె ఇవ్వలేదు, పైగా మా మీద గొడవ పడ్డానికి వచ్చారా? ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోండి. ఈ 4 ఇక్కడే ఉంటారు. వీళ్ళే క్రికెట్ టీం. వీళ్ళు గెలిచే వరకు ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఈ ఊరంతా మనల్ని చూసి నవ్వుతోంది. ఎక్కడైతే నేను బాల్ వేశానో అక్కడే మళ్ళీ బౌలింగ్ చేస్తాను. అక్కడే ఫుల్ టాస్ వేసి మీరు పడిపోయారు. అరే ఏంటి బాస్, వాళ్ళు మనల్ని బౌండరీకి బయట విసిరి పారేశారు. బాస్ అంతా సర్దుకుంటుంది. నేను ఎవరిని తీసుకొచ్చానో మీరే చూడండి. గాలిపటం జోకర్లో వీళ్ళు ఎవరో? గాలిపటం వీర్లు. ఇదే నీలో ఉండే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఒక గేమ్ ఓడిపోగానే మరో గేమ్ ను తీసుకొచ్చావు. క్రికెట్ నుంచి గాలిపటాలకా? ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి? నేను చెప్పేది వినండి బాస్. వీళ్ళు గాలిపటం వీర్లు. మున్నా ఇంకా టున్నా వీళ్ళు గాలిపటాలతోనే కొడతారు. వీళ్ళు చాలా ఫేమస్ బాస్. అలాగా? బౌలర్ బాబు, నీ బాలని తీ. ఈ గాలిపటాల వీరుల మీద బౌలింగ్ వేయి.
ఇంకా మా టాలెంట్ చూపించమంటారా? అయ్యో వద్దు, ఎందుకంటే మీ మొత్తం టాలెంట్ ని వీడి ఒక్కడి మీద మేము చూడగలిగాం. వీడు ఒంటరిగా ఉన్నాడు, 10 మంది వచ్చినా సరే ఇదే జరుగుతుంది, అంతే కదా మున్నా? అవును తున్నా. శభాష్ మున్నా తున్నా, మీరిద్దరూ వెళ్ళి ఆ నలుగురిని క్లీన్ బౌల్ చేయండి. ఆ నలుగురు ఈ రోజే ఊరి వదిలి వెళ్ళిపోవాలి. ఆ నలుగురిని కొట్టి పారేసి వాళ్ళ ఒళ్ళు హోనం చేసి పారేసి గాలిపటాన్ని తీసుకెళ్లిపోదాం. నువ్వేమంటావు తున్నా? సరే మున్నా. కమాన్ బన్నీ, పాస్ చెయ్యి. ఏదో ఒకటి చెప్పండి. సూపర్ సూపర్, అద్భుతం అద్భుతం. నేను గెలిచాను. బాల్ ఎందుకలా చేశారు? తెలియక విరగొట్టాం, అంతే కదా మున్నా? అవును తున్నా. ఇప్పటిదాకా బాల్ ని పగలగొట్టాం, ఇప్పుడు వేళ సంగతి చూద్దాం, అంతే కదా తున్నా? అవును మున్నా. అరే సూపర్ సూపర్ సూపర్, ఒకేసారి 3 గాలిపటాలు ఎగరేస్తున్నారు. నాకు డ్రాగన్ గాలిపటం బాగా నచ్చింది. అయితే నువ్వు డ్రాగన్ ని తీసుకో. వీళ్ళు మనల్ని గాలిపడంతో కొడుతున్నారు. అవును, మీరు కాలనీ వదిలి వెళ్ళిపోయేంత వరకు మిమ్మల్ని కొడుతూనే ఉంటాం, అంతే కదా తున్నా? అవును మొన్నా. వీళ్ళని ఆ క్రికెట్ గ్యాంగ్ వాళ్ళే పంపించుంటారనుకుంటా. దాడి చెయ్యండి. ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే మా చేతిలో దెబ్బలు తింటారు. వెళ్ళండి. ఇదిగో పట్టుకోండి ఫ్రెండ్స్. చిలక దగ్గర దెబ్బలు తీసుకుంటున్నావు, నువ్వేం గెద్దవి? ఎనీ డౌట్? నేను వాళ్ళలాగా ఫైట్ చేయలేకపోయాను. ఆ డ్రమ్ము మన వైపు దూసుకొస్తోంది.
మన గాలి పటాలని తెంపేశారు. అయ్యో, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని కట్ చేస్తాను. శాబాష్ బన్నీ. కాలనీ ఖాళీ చేయాలా? పదరా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం. మళ్ళీ ఇక్కడ కనిపించారు, మామూలుగా ఉండదు. ఇకపై వెళ్ళి ఇటు పక్కే చూడరు. ఎనీ డౌట్? వాళ్ళు ఎప్పుడూ రారు, కానీ ఇంకెవరైనా రావచ్చు కదా సిల్క్ బట్టలేసుకొని. క్రికెట్ గ్యాంగ్ ఊరికినే వదిలిపెట్టారు. మీరు మా సమస్యని మరింత జటిలం చేసి పాడేశారు. ఆపండి. వీళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు గర్జించండి తాతయ్య. నేను ఇక్కడ ఉన్నప్పుడే గర్జన చేశాను, కానీ వీడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ క్రికెట్ గ్యాంగ్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఎలాగైనా దీనికి ఒక శాశ్వతమైన సొల్యూషన్ వెతకాలి. మీ ఇద్దరి దుస్తులు చిరిగిపోయాయా లేక మీ గాలిపటాలు చిరిగిపోయాయని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మొన్న తిన్నా టాస్ లో ఓడిపోలేదు, మ్యాచ్ లోనే ఓడిపోయారు. అదేంటంటే వాళ్ళని తరిమి కొడతామని మీరు అక్కడికి వెళ్ళారు, కానీ వాళ్ళే మిమ్మల్ని తరిమి కొట్టి ఇక్కడికి పంపించారు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, అంతే కదా మున్నా? అవును తున్నా. స్పిన్ వేస్తే లాభం లేదు, అటువంటి వాళ్ళ కోసం బౌన్సర్ రావాలి. అదే మనం ఎంతమంది ఉండి వాళ్ళు ఏమీ చేయలేకపోయాం. అలాంటప్పుడు డిస్క్ బౌన్సర్ ఏం చేస్తాడు చెప్పండి? వాడు బౌన్సర్ కాదు, బౌన్సర్ బాల్. అదే గురు గంటాల్. గురు గంటాలు ఎవరండి? కుంగ్ఫు మాస్టర్ గురు గంటాల్. ఆయనని ఇంతవరకు ఏ ఒక్కరు ఓడించలేకపోయారు. గురు గంటాల్. కోళ్ళ దొంగ. హలో, నన్ను బయటికి తీసేయండి. కోళ్ళ దొంగ, నీకింత ధైర్యమా? బెల్లు కొట్టి కోళ్ళను దొంగతనం చేయడానికి లోపలికే వస్తావా? నేనేం బెల్ల కొట్టలేదు. నేను కోళ్లను దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదు, చూడ్డానికి భోజనం దొంగతనం చేసే వాళ్ళ ఉన్నా. బెల్లు కొట్టి. క్రికెట్ గ్యాంగ్ లో నేను ఒకరిని. కెప్టెన్ మిమ్మల్ని రమ్మని చెప్పాడు. నేను ఫుట్బాల్ ఆడుతాను, నాకు క్రికెట్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఏ పని కావాలన్నా డబ్బే ముఖ్యం, అర్థమైందా? సరే సరే, ఇస్తాంలే. ముందు మమ్మల్ని బయటికి తీ, ఆ తర్వాత డెన్నుకి వెళదాం. మనం వాళ్ళ చోటికి వెళ్ళి అటాక్ చేద్దాం. వా 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 వా, గొడ్డలి కాలికి తగలేదని కాలిని తీసుకెళ్లి గొడ్డల మీద పెడతామా సిల్క్ బట్టలతో? అడవి మాదే, గొడ్డలి మాదే, దానివల్ల మీకు సమస్య ఏంటి? కానీ కొడారి ఎక్కడా?
అని ఇది ఒక సామెతమ్మా. అయితే తనెందుకు సామెతని కొడారి అంటున్నాడు? నిజానికి వాడో గాడిద. కాసేపు నీ నోటికి తాళం వేసుకుంటావా? నోటికి గడే లేదు అలాంటప్పుడు తాళం ఎలా వేస్తావా? నాయనా వీళ్ళు నిన్ను మాట్లాడొద్దు అని చెప్తున్నారు, అర్థమైందా లేదా? కన్ఫ్యూజ్ చేయకండి తాతయ్య. వీడు మాట్లాడొద్దు అంటున్నాడా లేక గర్జించొద్దు అంటున్నాడా? ఇదిగో చూడు, ఇక్కడ కూర్చుని తుఫాను కోసం వెయిట్ చేయడంలో ఏ ప్రయోజనము లేదు. తుఫాన్ వస్తుందనే విషయం నీకెలా తెలుసు? తుఫాన్ అంటే క్రికెట్ గ్యాంగ్. అయితే క్రికెట్ గ్యాంగ్ అనే చెప్పు. తుఫాన్ అని ఎందుకు అనడం? ఇక్కడున్న అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. వాళ్ళ తర్వాత అటాక్ కోసం మనం ఎదురు చూసే కంటే మనమే వెళ్ళి వాళ్ళ డెన్ మీద అటాక్ చేద్దాం. ఏమంటావు? దీనివల్ల మీ ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. ఈ రోజు మీరంతా కూడా తిరిగి వెళ్ళిపోమని చెప్తున్నాను. తాతయ్య మీకంటే ఈ కాలనీ నాకేం గొప్పది కాదయ్యా. మీరంతా తిరిగి వెళ్ళిపోండి. ఈ కాలనీని వాళ్ళకే ఇచ్చేద్దాం. కానీ తాతయ్య, ఈ కాలనీని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తారు? నా రోజులు అయిపోయాయి బాబు. ఏదో ఒక మూలన కూర్చొని కాలం వెళ్ళబెట్టుకుంటాను. లేదు తాతయ్య, మీరు ఈ కాలనీలోనే గర్జన చేస్తూ ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకుండా మేమే ఏదో ఒకటి చేస్తాం తాతయ్య, మీరు దిగులు పడకండి. మేం కూడా మీతో పాటు వస్తాం. తాతయ్య మమ్మల్ని ప్రేమగా చూసుకున్నారు. ఎప్పుడూ మమ్మల్ని అద్దె అడగలేదు. మా కోసం ఎన్నో చేశారు. మీ రుణం తీర్చుకునే సమయం ఆసనమైంది సిల్కు బట్టలతో. అవును, మేము ఈ కాలనీని పాడు చేయడానికి ఒప్పుకోం. నేను మీతో పాటు వస్తాను. క్రికెట్ గ్యాంగ్ ఆల్అౌట్ చేయడానికి వచ్చేస్తున్నాం. క్రికెట్ లో బ్రేక్ టైం అయిపోయింది, అలాగే లంచ్ టైం కూడా వచ్చేసింది. కానీ వెళ్ళిన వాడు గురుగంటలు తీసుకొని రాలేదేమిటి? నీ ముఖానికి ఏమైంది? దారిలో వచ్చేటప్పుడు ఈ వయసులో మీరు పోట్లాడగలరా అని అడిగాను. అందుకైనా డెమో చేసి చూపించారు. ఎటువంటి వాళ్ళని పెంచావు నువ్వు? కనీసం వాళ్ళకి ఇది కూడా తెలీదా? ఎవరిని పట్టుకుని ఎటువంటి ప్రశ్నలు అడగాలో? బెల్లు కొట్టే. వాడు ఒక గాడిద గురుగంట. వాడెప్పుడు నా కాళ్ళ కిందే ఉంటాడు. వాడెప్పుడు కూడా ప్లే గ్రౌండ్ కి రానే రాడు. నువ్వు గురగంటలు ఇచ్చి ట్రైనింగ్ ని సందేహిస్తున్నావా? సరే సరే, పనేంటో చెప్పు. నాకు ఎంత డబ్బిస్తారు మీరు? అది కూడా బెల్లు కొట్టి. 2 పిల్లులు, ఒక చిలుక, ఆ తర్వాత ఒక డగిని కొట్టి ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి. ఎందుకని మీరు నన్ను కొట్టారు? ఇటువంటి నీచమైన పనికి గురుగంటాల్ని పిలుస్తావా? నీకెంత ధైర్యం? నేనేమి బెల్లు కొట్టలేదు. వీడేమి ఇంటికి వచ్చాడు. ఆ బెల్లేదో వీడే కొట్టుంటాడు. పిల్లులు చిలకలతో గొడవ పెట్టుకోవడానికి ఈ గురుగంటాల్ని పిలుస్తావా నువ్వు? ఆ నలుగురు చాలా మంచి ఫైటర్లు తెలుసా నీకు? మేము స్టేడియం కట్టుకోవడానికి వాళ్ళు కాలనీని ఖాళీ అంటున్నారు. మీరు వాళ్ళని బెదిరించండి చాలు. మేము ఆ 10 లక్షల ప్రైజ్ మనీని మీకే ఇచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడుంటారు? నీ వెనకాలే. మేము మీ వెనక, మీరు మా వెనక. చాలా సరదాగా ఉంది కదూ? మీరు మా గ్రౌండ్ లోనే మ్యాచ్ ఆడడానికి వచ్చారా? అయితే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఈ రోజు నువ్వే ఓడిపోబోతున్నావు సిల్కు బట్టలతో. ఇది డైలాగుల టైం కాదు, ఇట్స్ షో టైం. బెల్లు కొట్టి. మేమేమి బెల్లు తీసుకురాలేదు. మీ బ్యాండ్ వాయించమంటారా? గురుగంటలతోనే మీ ఆటలా?
ఏం చేస్తున్నారు? ఆపండి, ఆపండి. కోరి నాయనో వీడు గురుగంట సిల్కు బట్టలతో. కానీ ఇక్కడ ఎవరు సిల్కు బట్టలు వేసుకోలేదు కదా. అరే వాడు బట్టల సంగతి వదిలేయండి, వాడు గంటలు చూడండి. వాడు గంట మోగిస్తున్నాడు, వాడిని వదిలేయండి. అదిగో క్రికెట్ గ్యాంగ్ మీద దాడి చేద్దాం. వీడి చేతిలో గంట చాలా భారంగా ఉంది. ఎనీ డౌట్? ఇదే గురుగంటాల అటాక్. నా నుంచి మీరెవరు తప్పించుకోలేరు పిల్లలు. నాకు ఫైట్ చేసే అవకాశాన్ని ఇవ్వండి. అరే నీ గంట కొట్టేశాం చూడు గురు. అరే వీళ్ళకి ఎవరు బ్యాటింగ్ నేర్పించిందిరా రాయ్? ఇప్పుడు బౌలింగ్ కూడా చూడు సిల్కు బట్టలతో. గురుగంట నన్ను వచ్చి కాపాడు. కొట్టడానికి డీల్ మాట్లాడుకున్నాం, కాపాడడానికి వేరే డీల్ ఉంది. బెల్ కొట్టి. సరే సరే ఇస్తాను. ఈ మ్యాచ్ ని ఓడిపోకుండా కాపాడు ప్లీజ్.
తరువాత వీడైనా దెబ్బలు తినబోయేది. అడ్డు తప్పుకోండి. దాని సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి హనీని తీసుకుని వెళ్ళు. బన్నీ వెళ్ళి హనీని కాపాడు. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. అరే మేము హిట్ వికెట్ అయిపోయాంగా. మేము కనీసం ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాం. వాళ్ళని వెళ్ళి పట్టుకోమని చెప్పానా లేదా? వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్. ఆ వరల్డ్ ఛాంపియన్స్ కి ముందు మనం ఆడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజే ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇందులో నేనే బెస్ట్ అని ఇప్పుడు వాళ్ళకి చూపించబోతున్నాను. ఆ తర్వాత మీకు కాలనీలో చోటు కూడా దక్కుతుంది. నాతో పాటు రండి. మీరు బెల్లు కొట్టి హన్నీ హన్నీ హనీ కళ్ళు తెరు, కళ్ళు తెరు. హనీ కళ్ళు తెరు. హనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను అప్పుడే చెప్పాను కదా బాబు, కానీ నేను చెప్పిన మాట మీరు వినలేదు కదా. మమ్మల్ని కాపాడబోయే హనీకి ఈ పరిస్థితి ఏర్పడింది సిల్క్ బట్టలతో. చూసావా, నా హానికి ఏర్పడిన పరిస్థితే నీకు వచ్చింది. తాత హనీకి బాగవుతుందిరే. ఎనీ డౌట్? ఇది గురువు గంట యొక్క బెల్లతో కొట్టినటువంటి అటాక్. ఇది వాడి అటాక్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. షేర్ సింగ్ ఒక్కడే వాడిని ఎదిరించగలడు. అది కూడా చాలా ధైర్యం అని. చాలా చిన్న కుర్రాడు. షేర్ సింగ్ లేడు కదా ఈ అటాక్ ని ఎదిరించడానికి. కావాలంటే మనం హనీని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం. నువ్వేమీ దిగులు పడకు తాత. ఏం జరగాలో అది అలాగే జరుగుతుంది. అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజు అద్భుతాన్ని మీరు చూస్తారు. మీలో ఒక్కడి కథ ముగిసిపోయింది. ఇక మిగిలింది మీ ముగ్గురే. బెల్లు కొట్టి అందువల్ల హనీకి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఇప్పుడు నీకు మేం బ్యాండ్ వాయిస్తాం. ఆ బెల్లతో కొట్టి కొట్టి మరి ఎన్నో. ఎనీ డౌట్? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే మీకు రిటైర్మెంట్ ఇస్తాం. చూడండి. టీం రెడీగా ఉన్నారా? yes boss. అటాక్ చేయండి.
మామూలు వాళ్ళు కాదు గురు. ఎలాగైనా సరే నువ్వే వాళ్ళ వికెట్ డౌన్ చెయ్యాలి. పారిపోడురా పిల్లలు, వీళ్లతో మీరు యుద్ధం చేసి గెలవడం అసాధ్యంరా. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. ఈ ముసలి తాత చెప్పేది కరెక్టే. బెల్లు కొట్టి నువ్వు ఆ బెల్లిని కొట్టినట్టు మేము నిన్ను కొడతాం చూడు. నాకు శక్తిని ప్రసాదించు. ఇంత త్వరగా వీడు ఎలా లేవగలిగాడు? ఇక్కడ వచ్చిన సమస్య మామూలు వాళ్ళు కాదు గురు. ఇక మిగిలింది నువ్వే గురు గంట. మనం అన్నికి సహాయం చెయ్యాలి. ఇలా చూడనాయన, హరికి ఎవరి యొక్క సహాయం కావాలో అతను వచ్చేశాడు. వారు మొదలు పెట్టేశాడు. హనీ నన్ను క్షమించండి, క్షమించండి. అని ఆయన వదిలేయ్. వాడు ఓటమిని ఒప్పుకున్నాడు.
వాడిని మన్నించే షేర్ సింగ్. నాకు ఏమైంది? హే అని నువ్వు అదరగొట్టేశావు సిల్క్ బట్టలతో. నన్ను క్షమించు. తన బలాన్ని మంచి వాళ్ళ కోసం ఉపయోగించాలని నేను తెలుసుకున్నాను. ఇక నుంచి ఈ కాలనీని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఇక మీదట ఈ క్రికెట్ గ్యాంగ్ ఇక్కడ స్టేడియం కట్టడానికి వీల్లేదు. అని దెబ్బకి ఇలా పడిపోయారంటే వీళ్ళు చాలా కాలం క్రికెట్ ఆడడానికి పనికిరారు. ఎనీ డౌట్? అని ఇక్కడ వచ్చిన సమస్య సాల్వ్ అయిపోయింది మీ అందరి దయ వల్ల. తాతయ్య నేను బాగా గర్జించానా? అవును, కానీ నాలా కాదు. నా చిన్న వయసులోనే ఆట ఆడడం మొదలుపెట్టా.